చాలా పబ్లిసిటీ చేశారు. ఏదో రేవంత్ వర్సెస్ మెస్సీ మ్యాచ్. సరే వాళ్ళిద్దరు ఆడే లాస్ట్ 5 మినిట్స్ అయినప్పటికీ దీనికి చాలా ప్రాముఖ్యత వచ్చింది. రాహుల్ గాంధీ గారు వచ్చారు అనే దాంట్లో సరే చేయటంలో తప్పు లేదు, క్రీడా స్ఫూర్తిని పెంచడంలో తప్పు లేదు, ఇలాంటివి జరపడంలో తప్పు లేదు. కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో మిగిలిన పరిస్థితులు ఏంటో అన్నీ తెలిసి కూడా ఇలాంటి మ్యాచ్ల వల్ల రూపాయి ప్రయోజనం రాష్ట్రానికి ఉంటే పెట్టుకోవచ్చు, కానీ లేనప్పుడు ఎందుకు ఇవన్నీ అనేది ప్రతిపక్షాలు అంటున్నాయి. సో మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. ఫుట్బాల్ అనేది వరల్డ్ ఫేమస్ స్పోర్ట్. దానికి సుమారుగా నాకు తెలుసు ఒక 3-4 బిలియన్స్ ఉంటారు. సో దక్షిణాది రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఇది యూరప్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది. సరే, స్పోర్ట్స్ అనేది మానసిక శారీరక ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. అది ఎవరు కూడా వెల్కమ్ చెప్పాలి, అప్రిషియేట్ చేయొచ్చు, తప్పలేదు. కానీ ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సోదరుడు అన్నాడు శివకుమార్ గారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమీ ఎంకరేజ్ చేయలేదని అన్నారు. అంటే మన హైదరాబాదు సంబంధించినటువంటి సానియా మీర్జా ఒక స్పోర్ట్స్మెన్గా వెళ్తే 2 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది. ఓకే, అదేవిధంగా విజయవాడకు చెందినటువంటి పివి సింధు గారికి కూడా అంటే కలవడం జరిగింది, వాళ్ళని కూడా పారితోషికం ఇవ్వడం జరిగింది, ఎంకరేజ్ చేసింది. అదేవిధంగా ఈయన కూడా చేస్తుండొచ్చు, తప్పలేదు. అంటే వాళ్ళు ఏదో మొత్తం విస్మరించారు, వీళ్ళు మాత్రమే చేస్తున్నారు అనే దానికి నేను క్లారిటీ ఇస్తున్నాను. అయితే ఆ రోజుల్లో సానియా మీర్జా గారికి ఇచ్చడంలో కూడా కొంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఉంది. 2 కోట్ల రూపాయలు అంత పెద్ద ఎత్తున అవసరమా అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రభుత్వం అనేటప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వం ముందు సమస్యలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. ఏ ఒక్కదానికో బూచి పెట్టేసి మిగతా కార్యక్రమాలన్నింటినీ బంద్ చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు. అంటే సమస్యలు నడుస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా ప్రభుత్వాలు కానీ కుటుంబాలు కానీ ఉండవు. అందులో ఒక సంతోషమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనో లేకపోతే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలనో. కానీ ఒక ప్రాజెక్టు, ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు దానికి ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. ఆబ్జెక్టివ్ ఏంటి? ఇవాళ క్రీడా యువజన సంఘాలకో లేకపోతే యువజన విభాగాలకో క్రీడా సంఘాలకో స్పోర్ట్స్ ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీని ద్వారా వచ్చినటువంటి డబ్బులు దీనికి యూజ్ చేస్తాం. ఒక హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నామా, లేకపోతే యూత్కు స్పాన్సర్ చేస్తున్నామా, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైనా స్కీమ్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఎక్కడ క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా మీ సంతోషం కోసం, మీ ఆలోచన కోసం వీళ్ళు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇవాళ వరల్డ్ ఫేమస్ వ్యక్తి ముందు నేను వాడుతున్నా అంటే కొంతమంది కొన్ని సమస్యలు, కొన్ని అవకాశాలు ఎలా వాడుకుంటారంటే అధికారికంగా డబ్బులు ఖర్చు పెడతారు. ఇవాళ మెస్సీ గారిని కలవాలి అంటే ఈయనకు ఒక చిరకాల వాంఛ ఉండొచ్చు. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే గతంలో ఆయన 2 శాసనసభ ఎన్నికలు అయిపోయాక కూడా సరదాగా వెళ్ళి యూనివర్సిటీలో ఆడుకున్నాడు, అంటే మానసిక రిలీఫ్ కోసం. అంటే ఫుట్బాల్ ప్లేయరే. కానీ ఈయన కూడా డ్రీమ్ ఉండొచ్చు, నేను కూడా మెస్సీతోనే ఆడాలని ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి అయినాక ఆడాలని, ప్రపంచమంతా నన్ను చూడాలని ఆ ఆలోచన చాలా క్లారిటీ ఉంది కదా. ఇవాళ ఎంతమంది చూస్తారు చూడరు అనేది ప్రపంచం అయితే చర్చ జరుగుతుంది. అరే ఒక సీఎం కూడా ఆడుతుండు అంటే అందులో కూడా స్పెషలైజేషన్ ఏంటి అంటే ఒక సీఎం కూడా ఫుట్బాల్ ఆడుతున్నాడు అనేది ఒక ప్రశ్న. ఇవాళ కేసీఆర్ లేకపోతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డో, కోట్ల విజయభాస్కర్ రెడ్డో, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు ఆడలే కదా. ఇవాళ నేను యువకుడు, నేను యూత్ అప్పుడప్పుడు వెళ్తుంటాడు కదా, సోనియా గాంధీ గారిని కలిసి నాలాగా టీషర్ట్ వేసుకొని పోతుంటాడు. అంటే యూత్ నన్ను ప్రజెంట్ చేసుకోవడం కోసం, నేను ప్రపంచ పటంలో కనిపించడం కోసం మళ్ళీ ప్రతి అవకాశాన్ని వాడుకుంటాడు. ఇలా ఆయన రాష్ట్రానికో దేశానికో కాకుండా కొన్ని దేశాలకే కాకుండా ప్రపంచంలో కూడా నేను కనిపించాలి అనేది అందరికీ ఒక ఎక్స్పోజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదొక ప్లాట్ఫామ్. అంటే అధికారికంగా ఏ డబ్బులు ఖర్చు లేకుండా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఆయన 100 దేశాలకు తెలిసిపోయింది. ఇప్పుడు హూ ఇస్ అ సీఎం అనేది, హూ ఇస్ అ ఫుట్బాల్ ప్లేయర్ అనేది అదొక చర్చ కదండి. మీరు నేను ఆడతలేను, మరి సీఎం నిజంగా ఆడుతున్నాడంటే ఇట్ ఈస్ అప్రిషియబుల్. కానీ దానిలో సెల్ఫిష్నెస్ ఉంది. సెల్ఫిష్నెస్ ఏ విధంగా ఉంది? ఇవాళ మీకు ఒక ఆబ్జెక్టివ్ లేదు, దానికి ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుండి ఈ ఫండ్ రైజింగ్ అవుతుంది. ఇప్పుడు అంటే మెస్సీ ఫోటో దిగితే 100 మందికి పర్మిషన్ ఇస్తారంట. ఒక ఫోటో 10 lakhs అంటే ఒక 10 కోట్లు వస్తాయి. 10 కోట్లు ఆయనకి ఇస్తాడా? 10 కోట్లు వీళ్ళు తీసుకుంటారా? ప్రభుత్వం తీసుకుంటుందా? ఎవరికి ఇస్తారు? దీంతో అడ్వర్టైజ్మెంట్ అంటే ఇప్పుడు అది ఎవరికి వెళ్తుంది అంటే ప్రభుత్వానికి
వెళ్తుందా, దేనికి కింద ఖర్చు పెడతారు, దేనికి వెళ్తుంది, ఇవన్నీ కూడా ఎక్కడ క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు సింగరేణి నుండి స్పాన్సర్ చేస్తున్నటువంటి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దాంతోపాటు అదానీ గ్రూప్ ఉన్నారు, లేకపోతే పూమా ఉన్నది, లేకపోతే శ్రేయస్ మీడియా ఉంది, వేరే వేరే కూడా స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది మనకు డీటెయిల్గా తెలియదు. ఒకవేళ సోదరుడు అన్నట్టుగా గతంలో ఈ కార్ రేస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రభుత్వం చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది చర్చోపచర్చ జరుగుతుంది, దానికి కావాల్సినటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ చర్చ ముగిసింది 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో మర్చిపోయినరు అని అంటే తెలియని తప్పు చేసిండ్రేమో అనుకుంటారు. కానీ ఇవాళ డబ్బులు కానీ లేకపోతే ఏది కానీ అది మిస్యూజ్ అంటే ఆర్గనైజ్డ్ అథెంటికేషన్ లేకుండా చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సరే, ఇది ఒక పెద్ద చర్చ ఇవాళ మన మీడియానే నడుస్తుంది, మొత్తం చర్చ జరుగుతుంది. ఫుట్బాల్ 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 అంటారు. ఆ ఫుట్బాల్గా ఆ చర్చ కోసమే కదా అని పెట్టింది, ఆ చర్చ జరగాలనే కదా పెట్టింది. అందరూ రేపు మొత్తం ఈయనే కాదు, ఇవాళ ప్రపంచంలో అన్ని టీవీల ముందు నడుస్తుంది. ఎస్ సక్సెస్ఫుల్ అంటే అందుకే అంటున్నాను. ఇవాళ ఆయన అంత పబ్లిసిటీ కావాలి అంటే ఇవాళ నువ్వు 1000 కోట్లు పెట్టినా కూడా సొంతంగా అంత పబ్లిసిటీ రాదు. $4 బిలియన్ అంటే అందరూ చూస్తారని అంటలేను, కానీ ఇది జరుగుతుంటుంది. ఎవరు వాళ్ళు షోకేస్లో పెట్టుకుంటారు, సీఎం యంగ్ సీఎం అనేది తెలిసిపోతుంది, టీషర్ట్ సీఎం అనేది తెలిసిపోతుంది. సో ఇవన్నీ సమస్యలు ఉంటూనే ఇక సోదరుడు అంటాడు ఏంటి, బీఆర్ఎస్ కాంగ్రెస్ సోదరుడు లిక్కర్ని ఎంకరేజ్మెంట్ చేశారు అని. లిక్కర్ ఎంకరేజ్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవం చేసింది, కానీ అంతకన్నా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఎక్కువ చేస్తారు కదా. ఇవాళ వాళ్ళు 2 లక్షల రూపాయలు ఫీజు పెడితే మీరు 3 లక్షల రూపాయలు చేశారు కదా, అంటే 50% పెంచేసారు. ఆకాశం నుండి వస్తాయి ఈ డబ్బులు, వైన్స్ ఆక్షన్లు వాడినోడికి ఇక్కడ నుండే తీస్తాడు, ఈ మార్జిన్ నుండే తీస్తారు. మరి 50% మీరు పెంచేసి మీ ప్రభుత్వం దాని మీద నడిపించుకుంటూ మళ్ళీ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎట్లా? అంటే వీళ్ళ మీద ఈ ప్రతిపక్షాలు కానీ, గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ వీళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకోవడం, వాళ్ళ మీద వీళ్ళు దాడి చేసుకోవడం తప్ప ప్రజలకు ఒక చిత్తశుద్ధి ఉండేటువంటి ఆలోచన కానీ, ఒక నిజాయితీపరమైనటువంటి ఆరోపణలు కానీ వీళ్ళు చేయరు, గతంలో వాళ్ళు చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు బీసీజీ 42% అన్నారు. 42 కాస్త కనీసం 32 ఇచ్చినా సంతోషం ఉంటుండే, అది కాస్త 17 పోయింది. కానీ 17 పోయినా ఇవాళ మనం స్క్రోల్ చేస్తున్నాం, చూస్తున్నాం, అధికార పార్టీ అనుకూలం ఉంది, ప్రతిపక్ష పార్టీలు పక్కకు పండుకున్నాయి, ఇవన్నీ ఆరోపణలు చేస్తుంటారు. అంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీల కంటే ఈ గెలుపు ఓటములు ఎవరైనా ఉన్నాయి ఆ స్థానిక సంస్థలలో జరిగేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, లోకల్ అట్మాస్ఫియర్ని, లోకల్ క్యాండిడేట్ నేచర్ని వాళ్ళ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ గెలిచిన సీట్లన్నీ బీఆర్ఎస్ బ్యానర్ మీదనే గెలిచినాయని కాదు, లేకపోతే కాంగ్రెస్ని చూసే ఓట్లు వేసిందని అనడం లేదు, మనం అనొద్దు కూడా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీ నుండి జంప్ అయ్యి వచ్చి కాంగ్రెస్లో ఉన్నోడు వాళ్ళు గెలిచిండ్రు, బీఆర్ఎస్ నుండి వచ్చి కాంగ్రెస్లో నుండి పెట్టినోడు వాళ్ళు ఓడిపోయినరు, అదేవిధంగా కాంగ్రెస్ నుండి వచ్చి బీఆర్ఎస్లో మళ్ళీ పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే పార్టీలు మారినా కూడా ప్రజలు ఆశీర్వదించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళకి కొంత కలిసి వచ్చిన వాతావరణం, స్థానిక సంస్థలలో లిక్కర్ అనేది హోరాహోరి పంచుతున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి దాని ద్వారా స్థానిక సంస్థలలో కూడా పంచినటువంటి లిక్కరు బోలెడంత ఇన్కమ్ వచ్చే పరిస్థితి ఉంది. అంటే దాని నుండి కూడా 2,000 కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే అంతటి గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో అంతటి ఏర్లై పారుతున్నటువంటి కల్చర్ ఇవాళ క్రియేట్ అయింది. అంటే గతంలో లేదని కాదు, ఇవాళ రాను డే బై డే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. అదేవిధంగా ఈ గ్లోబల్ సమ్మిట్ అన్నారు, గ్లోబల్ సమ్మిట్ గురించి కూడా వేరే మీడియా ఛానల్లో మాట్లాడారు. ఎస్, వీ షుడ్ అప్రిషియేట్. ఒక ప్రయత్నం చేయకపోతే చేయలేదంటారు, ప్రయత్నం చేసినప్పుడు వీ షుడ్ అప్రిషియేట్. కాకపోతే 5,95,000 కోట్ల రూపాయలు వచ్చేసినాయి అని అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాళ మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎన్నో సంస్థలు అక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోయి వాళ్ళకు మీరు సెలెక్టెడ్ అని అంటారు, కానీ వాడికి ఉద్యోగం ఇయ్యారు. ఒక యూనివర్సిటీకి వెళ్తే, ఒక ఇంజనీరింగ్ కాలేజ్కో, ఒక మెడికల్ కాలేజ్కో, లేకపోతే ఇంకో బిజినెస్ కాలేజ్కో వెళ్ళిపోతే అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేస్తే 50 మందిని రిక్రూట్ చేస్తే, కన్ఫర్మేషన్ ఇస్తే వాడికి ఉద్యోగం వచ్చి కోర్స్ అయిపోయాక 10 మందికి కూడా ఉద్యోగం ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఎంఓయూ చేసుకున్నంత మాత్రాన నీకు వచ్చేసినాయని అని సంబరపడితే కాదు, అది ఎంతవరకు చిత్తశుద్ధి ఉందనేది చూడాలి. అంటే గతంలో ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను, ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ ఉంది. ఆ బడ్జెట్ అలొకేషన్లో బాగానే ఉంటుంది, కనిపిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో మీరు ఆ డబ్బులు విడుదల చేయరు, వాటిని ఉపయోగించుకోరు. ఇవాళ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోయి దీన్ని
ఏంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాగాను ఇంకేదో యూనివర్సిటీ లాగా నేను చేస్తా అన్నాడు. ఆయన గతంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు ఈయన డల్లాస్ చేస్తా అన్నాడు, అద్దంలా కనిపిస్తే అన్నాడు, అద్దాల మీద రోడ్లు ఎట్లా నడుస్తాయో టైర్లు ఎట్లా పోతాయో నాకు తెలియదు. కానీ అంటే ఆయన అలా అన్నాడు, ఈయన ఇలా అన్నాడు. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధాకరమైనటువంటి విషయము, ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే గురుకులాలలో హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కంటిన్యూటీ అవుతుంది. దాని మీద కంట్రోలే లేదు, దాని మీద పర్యవేక్షణే లేదు, అధికారుల మీద యాక్షనే లేదు, కాంట్రాక్టర్ల మీద యాక్షనే లేదు. అంటే ఈ చిత్తశుద్ధి లేనటువంటి విద్యార్థుల భవిష్యత్తుని ఆడుకోవడం అనేది పద్ధతి కాదు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చినామని అంటున్నారు. కానీ అక్కడ విద్యార్థులు కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉండే, మేము నోటిఫికేషన్స్ ఇస్తాను, లేకపోతే మాకు ఒక గ్యారంటీ ఇస్తాడను, లేకపోతే మాకు ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ చేస్తాడను, లేకపోతే నిరుద్యోగులకు వాళ్ళకు ఏదైనా భృతి ఏదైతే అనౌన్స్ చేశాడో అదేమని ఇస్తాడేమో అని ఆశపడ్డారు. మీటింగ్కి నేను 9:30కి వస్తాను అనుకున్నాను, 2 గంటలకు వచ్చిండు అనుకుంటా. ఆ రోజు మీటింగ్ కూడా చాలా లేట్గా పోయిండంట. అంటే మార్నింగ్ వస్తాన వ్యక్తి అంటే ఎందుకు ఇది వ్యూహాత్మకం. అప్పటికి వేసి చూస్తారు, లంచ్ టైంకి ఎవడైనా వెళ్ళిపోతాడు. సో అక్కడ వచ్చేస్తే 5,000 మంది ఉన్నారనుకోండి, అక్కడి వరకు 2,500 మంది పోతారు. 50% పోతే దాని మీద ఆబ్జెక్టివ్ మారిపోతుంది కదా. అంటే ఇటువంటి దురాలోచన చేయొద్దు. మేము మళ్ళీ వీళ్ళే అంటారు, ఏమంటారు, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఈ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల నుండి ప్రపంచవ్యాప్తంగా మీరు పెద్ద దిగ్గజాలుగా ఎదగాలి, పెద్ద నాయకులుగా ఎదగాలి. అసలు మీరు ప్రశ్నించే తత్వాన్ని మీరు కాలేజీలలో యూనివర్సిటీలో ఎలక్షన్స్ని రద్దు చేసేసి అక్కడే వాడిని ప్రశ్నించే తత్వాన్ని బొందబెట్టేసి మళ్ళీ మీరు ప్రపంచ స్థాయికి ఎదగాలి అని ఈయన అనడం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ ఎలక్షన్స్ రద్దు చేశారు కదా. అంటే ఒకవైపు పొగుడుకుంటూనే, ఒకవైపు చెప్పుకుంటూనే, ఒకవైపు అనగదొక్కే కార్యక్రమం ఉంటుంది. అంటే ఇది రాజకీయ పార్టీల నేపథ్యం అండి. ఈ విధంగా జరుగుతున్నటువంటి విషయాల్ని మనం ఎప్పుడు ఎన్నిసార్లు విమర్శ చేసినా, ప్రతి విమర్శ చేసినా, పునరాలోచించినా వాళ్ళ ఆలోచన విధానం మారట్లేదు. 42% అని అన్నారు, 42% అదేవిధంగా సోదరుడు అన్నాడు. వాళ్ళు 42% కామారెడ్డి డిక్లరేషన్లు ఇస్తున్నా కూడా మరి వాళ్ళ సరే ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానులు లేకపోతే ఏదో విధంగా ఎవరికైనా తెలుసు కదా. ఇప్పుడు ప్రేమ్ గుర్తు లేకపోతే బీజేపీ అని తెలుసు, లేకపోతే సోదరుడు బీఆర్ఎస్ అని తెలుసు, ఆయన కాంగ్రెస్ అని తెలుసు. అంటే వాళ్ళు పార్టీ సింబల్ లేకపోయినా కూడా ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది తెలుస్తుంది కదా. మరి ఇప్పుడు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు పాజిటివ్ ఉన్నది పాజిటివ్ చెప్పుకుంటారు. ఎస్ మేము ఇది రెఫరెండం అంటారు, మా పరిపాలనకు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, వ్యతిరేకత లేదంటారు అంటారు కదా. మరి ఎందుకు గెలుస్తున్నారు? దాన్ని ఏది పాజిటివ్ ఉన్నా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు, అది సహజం. దాన్ని విమర్శించడానికి కూడా ఏం లేదు. ఇవాళ శివకుమార్ గారు వాళ్ళ ప్రాంతానికి వెళ్తే కాంగ్రెస్ అంటారా లేకపోతే బీజేపీ అంటారా? కాంగ్రెస్ అంటారు. ఏ విధంగా గెలిచినట్టే కదా. సో దాన్ని మనం కంప్లీట్గా ఎరాడికేట్ అయిందని కూడా నేను చెప్పలేను. బట్ ఎస్, ఇదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచించాలి. మళ్ళీ మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా నిరుద్యోగులకు, విద్యావంతులకు, రిటైర్డ్ వాళ్ళకు కానీ లేకపోతే మహిళలు కానీ ఆ ఇచ్చినటువంటి స్కీమ్స్ మీరు ప్రజలు ఆశీర్వదిస్తుండొచ్చు. ఆల్టర్నేటివ్ లీడర్ లేనప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తుండొచ్చు. కానీ అదే మీ విజయం అని అనుకుంటే మాత్రం అది పొరపాటు. అది కాలం నిర్ణయిస్తుంటుంది. తర్వాత మీకు రాబోయే రోజుల్లో కష్టం ఉండే పరిస్థితి ఉంటుంది. సో శివకుమార్ గారు, సరే.